నమస్తే నమస్తే. మొన్న నీట్ ప్రొటెస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ జెన్జీ వచ్చిరో వాళ్ళందరి మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఎందుకంటే పోలీసుల మీద దాడులు చేయడం కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం లాంటివి చేశారు. సో ఈ రోజున మోదీ గారు ఏం చేశారంటే ఎవరెవరైతే ఆస్తుల్ని ఏమంటారు పగలగొట్టిరు అవి చేసారు వాళ్ళందరి మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళ ఫేస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే పెట్టిన కేసులు కనుక క్యాన్సిల్ చేయకపోతే మేము పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లయితే రిజైన్ చేశారో ఇప్పుడు ఈ అమిత్ షా కూడా అట్లనే రిజైన్ చేసేదాకా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భయపడే వ్యవస్థనా అండి? ఎవడో ధర్నా చేస్తే నేను భయపడతారు, ఎవడో ధర్నా చేస్తే కేసులు పెడతారంటే ఆ విధంగా అట్లా దేశాలు గిట్ట భయపడుతుంటే క్రైమ్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వాళ్ళని కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా నీకు నీట్ పేపర్ లీక్ అయితే గిట్ట అక్కడ దానికి ఉన్నటువంటి నువ్వు ధర్నా చేయి, కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం పలగొట్టడం ఏంది? పోలీస్ యంత్రాంగాల మీద దాడులు చేయడం ఏంది? ఇది కావాలి. ఇట్లాంటి వాళ్ళను బయటికి రాకుండా జైలు వేయాలి. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వాలు ఉంటాయా అండి? గవర్నమెంట్ అంటే ఒక మనిషిని చంపేసిన తర్వాత సారీ అంటే చెప్తే అయిపోతుందా? ఏదైనా కూడా ఇట్లాంటి వాళ్ళను శిక్షించాలి. ఇట్లా బెదిరించే వాళ్ళను ఇంకా డబల్ రెట్టింపు వీళ్ళని బయటికి రాకుండా జైలు వేసి వీళ్ళని శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు ధర్నాలు చేస్తే రాస్తా రోకోలు రోడ్లు చేసి ఏమవుతుందండి? ఏమవుతుంది గవర్నమెంట్కు, ప్రభుత్వానికి? ఇలా మీరు ఎన్ని అల్లర్లు సృష్టించాలని చేస్తే అది అంత మీరు నేరాలు చేసిన వాళ్ళు అయితే మీరు అంత శిక్షణ అనుభవిస్తారు తప్ప ఇలా బెదిరింపులు భయపడరాలు చేస్తారంటే వాడు భయపడే వ్యవస్థ లేదు. ఇలా భారత రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అండి. తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ, వాడు ఎంతో పెద్దోడు కానీ ఎంత చిన్నోడు కానీ తప్పు చేసిన వాడు చట్టం దృష్ట్యా సమానమే, మరి శిక్షించాలనే చట్టం ఉందండి ఇలా భారత రాజ్యాంగంలో. ఇలా అందుకే అని మీరు భయపడాలి అనేది ఏముండదు. మీరు ఎన్నెన్ని చేస్తే గట్రా మీకు అంతకు రెట్టింపులు కేసు అయితే మీ ఇంకా జీవితంలో కూడా బయటికి రాకుంటే చేస్తుంది గవర్నమెంట్ మన రాజ్యాంగం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేపర్ లీక్ అయింది. మరి అక్కడ ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని క్వశ్చన్ చేయకుండా ఇక్కడ ఢిల్లీలో రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రిజైన్ చేయాలి అని చెప్పేసి పన్నాగం బట్టి అంతలా ఉద్యమం చేశారు. దీని వెనక ఏమన్నా కుట్ర కావాలంటారా? ఒక్కడండి గుర్తుపెట్టుకోండి, అసలు పేపర్ లీకేజ్కుని ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ లీకేజ్కుని అసలు ప్రభుత్వానికి ఏమైనా సంబంధమే ఉండదు. అసలు ఎవడో అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఏమంటారు అండి? ఇవాళ దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దేశంలో అల్లర్లు కావాలని కోరుకుంటారా? కొట్లాటలు కావాలని కోరుకుంటారా? గొడవలు పెట్టాలని కోరుకుంటారు? ఇలా గుర్తుపెట్టుకుని పేపర్ లీక్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఇలా ఎవరైతే ఎంపీ ఉన్నాడో అతనికి గిట్ట సరే కావాలనుకుంటే వాళ్ళు మేనేజ్మెంట్ సీట్లా కొనుక్కుంటారండి. సీట్ కావాలనుకుంటే వాళ్ళ పిల్లలకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు కావాలంటే మేనేజ్మెంట్ సీట్లా కొనుక్కుంటారు తప్ప పేపర్ లీక్ చేయాల్సిన కర్మ గవర్నమెంట్కి ఎందుకు ఉంటుందండి? ఇలా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ బదలాం కావాలని రోడ్డు మీదకి రావాలని గిట్ట లీక్ చేస్తారా అండి? ఇలా గుర్తుపెట్టుకోండి, పేపర్ లీకేజ్ అనే విషయానికి సంబంధిత ఎవడైతే ఉన్నాడో ఆ సంబంధిత ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని చేయాలి కానీ ప్రభుత్వం చేయబట్టి అయిందని చెప్పే విషయం మాత్రం అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, ఎవరు ఉండని గవర్నమెంట్ లులీలు కావాలి, పేపర్ లీకేజ్ కావాలి, ఇలాంటి వ్యవస్థ జరగాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. ఇది కావాలనుకొని కుట్రపూరితమైనటువంటి పన్నాగాలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరైతే కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు బుక్ చేసి బయటికి రాకుండా చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశం ప్రశాంతంగా ఉంటే ఎవరికి నచ్చట్లేదు. ఈ దేశంలో ప్రజలందరూ మంచిగా స్వేచ్ఛగా బతికితే ఎవరికి నచ్చట్లేదు. ఈ దేశంలో ఎవడన్నా తప్పు చేయాలని భయపడుతున్న విషయాన్ని గ్రహించి దాన్ని చూస్తే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఏం కావాలి? కొట్లాటలు, గొడవలు, లొల్లీలు, అల్లర్లు కావాలని చెప్పేసి సృష్టించేటోళ్ళను వాళ్ళందరినీ కూడా వాళ్ళని అసలు బయటికి రాకుండా చేయాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతతను మాత్రము ఈ గొడవలు చేసే వాళ్ళు కోరుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయింది, దాని తర్వాత అమిత్ షా అయిపోతుంది. ఇంకొద్దిసేపు అయితే మోదీ గారిని కూడా రిజైన్ చేయాలా అన్న దాకా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపడతారు. ఎందుకంటే అట్లనే వస్తుంది. మనం ఏడికన్నా వెళ్ళి మనం అలర్లు చేయాలా, గొడవలు చేయాలా, ఎవరో ఒకరు తలగే వాళ్ళు కొట్టాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా మన మాట వింటుంది అన్న లెక్కలో ఈ జెన్సీ వెళ్ళిపోతుంది. మీరందరికీ ఏం సమాధానం చెప్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భయపడే దేశం కాదండి భారతదేశం. మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇలా నీకు నిజమైనటువంటి నీకు నిజంగా ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజా సమస్యలపై చేయాలంటే రాబోయే ఎలక్షన్ 2028 ఎలక్షన్ ఉంది, 2029 ఎలక్షన్. 2029 ఎలక్షన్లో ప్రజలతో ఓట్లు వేయించే ఆ విధంగా ఇది తప్ప కానీ గొడవలు కుట్రలు కుతంత్రాలు చేస్తామంటే నడవదు.
ప్రజలకు గుర్తుపెట్టి నీకు ఓడగొట్టాలంటే నువ్వు దేశ ప్రజలకు అందరికీ కూడా నువ్వు విన్నపం మీ నెక్స్ట్ గవర్నమెంట్ మార్చుకోరని చెప్పాలి. కానీ రాజీనామా చేయాలి చెప్పే రైట్ ఎక్కడిది? కొట్లాటలు గొడవలు చేస్తే ప్రభుత్వాలు కూలిపోవు. ఓటన ఆయుధం ఉన్నప్పటికీ సక్రమంగా వినియోగించుకోరు. గవర్నమెంట్ సరే బాగా చేయలేదు, పేపర్ లీకేజ్ చేసింది, సక్రమంగా వెళ్ళినప్పుడు ఓటక్కనే ఇచ్చిరుగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి. ఇలా దేశంలో ఉంటే ప్రతి బిడ్డ కూడా ఓటక్కనే ఉందిగా, దాంతో ఓడగొట్టి నెక్స్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోరు. అదే కానీ అల్లర్లు సృష్టిస్తాం, గొడవలు సృష్టిస్తాము, కొట్లాటలు పెడతాం, ప్రజల్ని ప్రశాంతంగా బతకనీయమని చెప్పి చేసే గిట్ట ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా.